నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. త్రాగునీరు రావడం లేదంటూ నగరపాలక సంస్థ అధికారులకు శాపనార్థాలు పెడుతున్న యానాది కాలనీ వాసులు. ఎన్టీఆర్ కళా పరిషత్ విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన అధ్యక్షులు ఈదర హరిబాబు. కలెక్టర్ కార్యాలయంలో పనిచేయని బోర్లకు మరమ్మతులు చేయించకుండా నిద్రమత్తులో జోగాడుతున్న నిర్లక్ష్యపు అధికారులు. సత్య న్యూస్ ప్రత్యేక కథనం. కర్నూలు రోడ్ బైపాస్ రోడ్డు నుండి నవభారత్ బిల్డింగ్స్ ఎదురుగా ఉన్న యానాది కాలనీ వాసులు కొన్ని రోజులుగా మంచినీరు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కార్పొరేషన్ అధికారులు స్పందించకపోవడంతో కర్నూలు రోడ్లో రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. తమకు మంచినీరు సరఫరా చేయాలని నినాదాలు చేశారు. సమస్య 4 సంవత్సరాలు చెప్పమ్మా. ఏకండి ఎన్ని నీళ్ళు వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు నీళ్ళు వచ్చి 20 రోజులు. ఈ 20 రోజులు కమిషనర్ గారు నీటి కొరత కమిషనర్ గారు రావాలి. కమిషనర్ గారు నీటి కొరత దాదాపు 4 కిలోమీటర్ రౌండ్ వేసుకొని మాకు రావాలి వాటర్. కానీ మాకు ఈ ప్రాబ్లం 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. పైప్ లైన్ ఎప్పటికప్పుడు మారుస్తాము, మీ ప్రాబ్లం తీరుస్తామని చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అది పని పూర్తి కావట్లేదు. రీసెంట్గా 20 రోజుల నుంచి మాకు వాటర్ సరిగా రావట్లేదు. మున్సిపాలిటీ అధికారులను అడిగితే 2 నెలలు రావాయా, ఏదో ట్యాంకర్ పంపిస్తాము, అట్నో పట్టుకొని మీ తిప్పలు మీరు పడండి, మీరు తన్నుకొని చావండి అని చెప్తున్నారు. ఇక్కడ స్థానిక నాయకులను అడిగితే సమాధానం లేదు. కాబట్టి మాకు ఈరోజు ఏమి దరిదోచక, మాకు చిన్నపిల్లలు, మంచాన ఉండేవాళ్ళు, వృద్ధులు అందరూ ఉన్నారు. కాబట్టి వాటర్ ముఖ్యమైన ఈ రోజుల్లో వాటర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి దాని సమస్య తీర్చుకోవడానికి అక్కడికి పోతే ఉపయోగం లేదని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. కానీ పోలీసు వారు వచ్చేసి ఏదో పక్కన నెట్టేశారు. కానీ ఇది పక్కన నెట్టేసినా అందరితో పోతే బాగుండదు. కాబట్టి రాత్రి రీసెంట్ గా మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో డ్వాక్రా గ్రూపులకు 15,000 కోట్ల నిధులు కేటాయించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి డిమాండ్ చేశారు.
ఐద్వా జిల్లా కమిటీ సమావేశాన్ని ఎల్బీజీ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఉబ్బా ఆదిలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఎస్కే మున్వర్ సుల్తానా, జాలా అన్నపూర్ణమ్మ, కె రమాదేవి, ఉషా రాజ్యలక్ష్మి, కళావతి, నాగూరు, మల్లిక్, రాజేశ్వరి, మాలతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ లో మహిళలకి న్యాయమైనటువంటి వాటా కేటాయించాలనేటటువంటిది ఐద్వా డిమాండ్ చేస్తూ ఉంది. సగభాగంగా ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం అవసరమైనటువంటి కేటాయింపుల్ని క్రమక్రమేణా ప్రభుత్వం తగ్గిస్తూ వస్తుంది. వాస్తవానికి గతంలో డోక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క విడత, అది కూడా సగం మందికి మాత్రమే రిలీజ్ చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. అందువల్ల మిగిలిన అమౌంట్ మొత్తము రిలీజ్ చేయడానికి అవసరమైనటువంటి కేటాయింపులు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. దాంతోపాటు అక్కడక్కడ బ్యాంక్ మేనేజర్స్ కూడా ఇబ్బంది పెడతా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. పొదుపు డబ్బులు అంతర్గత రుణాలకు కూడా తీసుకోవడానికి నిరాకరిస్తా ఉన్నారు. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు రేషన్ డిపోల్లో ఒక బియ్యం వరకే పరిమితమైపోయినటువంటి నేపథ్యంలో మొత్తం నిత్యావసర సరుకులన్నీ, కందిపప్పు కానీ, పామాయిల్ కానీ, లేదా చింతపండు కానీ, మిర్చి కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో రైతుల దగ్గర న్యాయమైనటువంటి ధరలకి ప్రొక్యూర్ చేసి రేషన్ డిపోల ద్వారా తక్కువ ధరలకి సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అలా కాకుండా ప్రైవేటు వ్యాపారస్తులకు మద్దతుగా నిలబడడం ద్వారా ఈ రోజు ప్రైవేటు వ్యాపారస్తులు స్వర్గీయ దోబుగుంట వెంకటేశ్వర్లు 6వ వర్ధంతి సందర్భంగా మహిళలకు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. దోబుగుంట వెంకటేశ్వర్లు చారిటబుల్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి కుమారులను ఆర్ఎండ్బి ఎస్సీ పిసి రమేష్ కుమార్ అభినందించారు. దూబగుంట వెంకటేశ్వర్లు 6వ వర్ధంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బిఈఈ నగామల్లు, పిఆర్ఈఈ చంద్రశేఖర్, డిఈ శ్రీనివాసరావు, కుర్రా ప్రసాద్ బాబు, ఓహెచ్ బలరామయ్య, జి బాబ్జీ, శేషమ్మ, డి రమేష్, దోబగుంట వెంకటేశ్వర్లు కుమారులు శ్రీనివాసులు, రమేష్ బాబు, రాజశేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మేలు చేసిన వ్యక్తే ద్రోహం చేశాడు అంటే ఆ ద్రోహం చేయడంలో ఆయనకేమో మేలు జరుగుతుంది. కాబట్టి ఆ రూపేణా ఆయనకు మేలు జరుగుతుంది, అంటే మనకు మేలు చేశాడు ఆయన, కాబట్టి ఆయనకు మేలు జరుగుతుంది. కాబట్టి ఆ ద్రోహాన్ని కూడా మీరు మర్చిపోండి. మరలా ఎన్నిసార్లు ద్రోహం చేసినా కూడా ఇవన్నీ ఏం చేస్తారంటే, 10 ద్రోహం చేశారు అనుకోండి, 10 ద్రోహం చేసినప్పుడు వచ్చే కోపాన్ని కూడా ఆ రోజు మనకు మేలు చేశారు కదా, ఈ పక్కన పెట్టేద్దాం. కాబట్టి ద్రోహాన్ని ఎక్కువ కౌంట్ చేయొద్దు. మేలు తక్కువైనా కూడా మేలే ఎక్కువ. కాబట్టి మేలును గుర్తుంచుకొని ద్రోహాన్ని మర్చిపోండి. ఎట్టి పరిస్థితుల్లో మనకెవరైనా మేలు చేస్తే ఎవరైనా సాహిత్యంలో తాను ఉన్నత వరకు నలుగురు ఆయన మాటలను అనుసరించి కుమ్మగారి కింద ఈ కార్యక్రమం ఇంకా సులభంగా చేస్తామనే భావంతో వారు కూడా సహకరిస్తారు మనం చూస్తున్నాం. కాపులను బీసీల్లో చేర్చవద్దని యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జమ్ము రత్తయ్య, యువజన జిల్లా అధ్యక్షులు నరాల కృష్ణ యాదవ్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి ఆంజనేయులు, ఎం శ్రీను, బి మల్లికార్జున్, ఉలవపాడు సర్పంచ్ ప్రసాదరావు, ఏ బ్రహ్మయ్య, ఓ యానాది, నవీన్, బి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాపాడాలి బీసీల ప్రయోజనాలను, కాపాడాలి బీసీల ప్రయోజనాలను, కాపాడాలి బీసీల ప్రయోజనాలను విరమించుకోవాలి ప్రభుత్వం వెంటనే హేతుబద్ధ. కుల సంఘ నాయకులు మా పెద్దలు అందరూ ఇక్కడ కాపులను బీసీల్లో చేర్చొద్దని కలెక్టర్ గారికి
తెలియజేయడానికి వచ్చాము. గతంలో 93 బీసీ కులాలు ఉన్నాయి. ఆల్రెడీ సుమారు 45 కులాలను దాంట్లో చేర్చి 143, 144 కులాలుగా పెరిగినాయి. రిజర్వేషన్ శాతం మాత్రం అలాగే ఉంది. చేతి వృత్తులు, సేవకులు, చాకిరీ తదితర కుల వృత్తులను ఆధారంగా చేసుకుని బీసీలుగా విభజించారు. మరి కాపులు ఏ ప్రాతిపదికన బీసీలో చేరుస్తారో బీసీ జనులకు తెలియజేయాలి. ఓట్ల కోసం మీరు మేనిఫెస్టోలో రకరకాల వాగ్దానాలు చేశారు. మరి అవన్నీ అమలు చేయకుండా కేవలం కాపులను బీసీల్లో చేర్చే అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. ఇది మా ప్రధానమైన డిమాండ్. కాపులను బీసీల్లో చేర్చవద్దు, బీసీ జనుల ప్రయోజనాలు దెబ్బతీయద్దు. సంతపేటలోని శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి బృందావనానికి పంచామృతాభిషేకం చేశారు. రకరకాల పూలతో సుందరంగా అలంకరించారు. అలాగే సంజీవిని వీరాంజనేయ స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. ఆలయ నిర్వాహకులు చింతపల్లి గోపీనాథ్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బృందావనం నిర్మించి 1 సంవత్సరం సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం సంతపేట రాఘవేంద్ర స్వామి బృందావనం జరుగుతుంది. గత సంవత్సరం శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం పీఠాధిపతి శ్రీభుతేంద్ర తీర్థ శ్రీపాదుల వారు మూలమృతిగా బృందావనం ప్రతిష్ఠ గావించి దాదాపు 1 సంవత్సరమైన సందర్భంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. గత 21 రోజులుగా శ్రీమతి శారదాంబ గారు తమ బృందం చేత లలితా సహస్రనామ పారాయణం ఇక్కడ ప్రతినిత్యం రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆ కార్యక్రమం నిర్వహించి మా దేవాలయంలో ఈ కార్యక్రమం చివరి రోజుగా ఈ రోజు కూడా ఆమె చివరిగా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా వెంకటరామయ్య గారు రోజు రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణాన్ని ప్రతినిత్యము చేస్తారు. సరేలేండి, ఎప్పుడు మామూలుగా ఎప్పుడన్నా పర్వదినాలు అప్పుడు చేయటమేమో అనుకున్నాము, మొదట అలానే ప్రారంభించాము. కానీ స్వామి కృప వల్ల అది రోజు చక్కటి స్తోత్ర పఠనం చేసుకునే అవకాశము, ఆ వరం నాకు లభించడానికి ముదావహం. నేను చాలా ఆనందిస్తున్నాను. ఇలానే ఈ స్తోత్ర పఠనాన్ని అందరూ కూడా ఆలపించి స్వామివారి ఆశీస్సులను పొందుతారని. భారత ప్రభుత్వం పేటెంట్ చట్టంలోని సెక్షన్ 92 ద్వారా విత్తన కంపెనీలన్నింటికీ లైసెన్సులు మంజూరు చేసే విధంగా గెజెట్ ప్రచురించాలని ఏపీ రైతు సంఘం కార్యదర్శి కేవీవి ప్రసాద్ డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భారత ప్రభుత్వం
పేటెంట్ చట్టం 66వ సెక్షన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు కె వీరారెడ్డి, బెల్లం ప్రసాద్, ఆర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. మరి మాన్సెంటో కంపెనీ విత్తనాలని రిలీజ్ చేసింది. రాయల్టీ పేరుతో కూడా మరి 150 రూపాయలు BG1కి, BG2 విత్తనాలు 225 రూపాయలు రాయల్టీ వసూలు చేస్తా ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఇతర రైతు సంఘాలు చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని BG1 రాయల్టీ రూపంలో 50 రూపాయలు, BG2 90 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని మరి నిర్ధారణ చేసినప్పటికీ మరి మాన్సెంటో కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకొని, కోర్టుని అడ్డు పెట్టుకుని ఇవాళ రైతాంగాన్ని మరింతగా దోపిడీ చేయడానికి పూనుకున్నది. పాత రాయల్టీనే యథాతథంగా అమలు చేస్తా ఉన్నారు, వాటిని వసూలు చేస్తా ఉన్నారు. దీన్ని వ్యతిరేకించినటువంటి కంపెనీల లైసెన్సులు కూడా రద్దు చేసేటువంటి పద్ధతుల్లో మాన్సెంటో దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మాన్సెంటో కంపెనీ ఒక మొనోపలి లాగా వ్యవహరిస్తూ రైతాంగాన్ని దోపిడీ చేసేటువంటి విధానాలు కొనసాగిస్తూ ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ విధమైనటువంటి దోపిడీని ఎదుర్కోవడానికి మరి ప్రభుత్వాలు కృషి చేయాలి. సత్యనిష్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలను విజయవంతం చేసిన కళాకారులకు, కళాప్రియులకు, నగర ప్రజానీకానికి ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ ప్రదర్శనగా కర్ణార్జునీయం ఎంపికైనట్లు ప్రకటించారు. అలాగే సాంఘిక నాటకాలలో 4 గోడల మధ్య నాటకం, కన్నీటి కథ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైనట్టు తెలిపారు. జనవరి 18 నుంచి నిన్నటి వరకు 21 రోజుల పాటు ఎన్టీఆర్ కళా పరిషత్లో పాల్గొన్న కళాకారులందరికీ నా కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 21 రోజుల పాటు పాల్గొన్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసిన పాత్రికేయులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. తమ స్థలాలు కాజేసేందుకు కొందరు దొంగ పట్టాలు పుట్టించుకుని నానా గందరగోళం చేస్తున్నారని కొప్పోలు సమీపంలోని పట్టాదారులు ఆరోపించారు. కూలీ నాలీ చేసుకుంటూ అప్పులు చేసుకుని కొంత నిర్మాణం కూడా చేసుకుంటే ఆ నిర్మాణాలను కూడా కూల్చివేశారని, అధికారులు తక్షణం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు. రాంబాబు కోర్టులోకి ఆ ఫైల్ అక్కడికి వచ్చిందంట 2 ఎకరాలు 2008లో వచ్చిందంట 2004లో. ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళది ఈ స్థలం మాదండి, ఈ 2 ఎకరాలు మాయి, అందుకని మేము చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఏమీ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రొక్కలేని రోడ్డు తీసుకొచ్చి పగలు కొట్టేసి వెళ్ళిపోయారు. ఏదైనా సమాధానం అడిగితే వాళ్ళెవరు దొంగ MRO, దొంగ VRO, దొంగ ఏదో ఇచ్చారు, అసలు ఎన్ని ఒరిజినల్ కాదా, ఎన్ని డూప్లికేట్ అని చెబుతా ఉన్నారు. మరి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ చూసి
ఆలోచించి దయచేసి మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ సిటీ కేబుల్ ద్వారా మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్. చూపించి పట్టాలు ఇచ్చారండి. ఎంఆర్ఓ విఆర్ఓ వీళ్ళందరూ వచ్చి దగ్గరుండి ధర్నా చేస్తే ఎంఆర్ఓ విఆర్ఓ ఎమ్మెల్యే వాళ్ళందరూ దగ్గరుండి కుప్పల దగ్గర స్థలాలు ఇక్కడ చూపించలేరండి. కట్టుకోకపోతే 3 నెలల్లో తీసేస్తామంటే ఆడోళ్ళే మెల్ల తాలుబడి తాడు ఉంగరాలు ఇవన్నీ చైన్లు ఇవన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టామండి. నెలకు 100కి 5 రూపాయలు లెక్కండి వడ్డీ. ఎవరిస్తున్నారండి ఈ కాలంలో చెప్పండి. అయినా వడ్డీలు తీసుకొచ్చి కట్టుకున్నామండి మేము. అయినా ఇప్పుడు వచ్చి తీసేసి అవన్నీ ఎవరికి 2 ఎకరాలు ఉన్నాయన్నారు. ఏది దాంట్లో బోర్డు పెట్టకపోతే ఏం పెట్టకపోతే ఎవరు తెలుస్తుందండి. కనీసం మీరు పగలు కొడుతున్నప్పుడు ఎవరన్నా ఇంప్లిమెంట్ చేయాలి. అసలు ఏం చెప్పకపోతే 2 లక్షల రూపాయలు ఎవరు తిన్న సొమ్మండి. మాకు న్యాయం చేయండి సార్. ఎన్ని రోజులను వచ్చి కూర్చుంటాం సార్ చెప్పండి. మేము 3 నెలల పాటు ఇక్కడే కాపరాలుండి ఇల్లు కట్టుకున్నాం. మేము ఇవాళ వచ్చి మాది స్థలం అని చెప్పి పడగొట్టారు వాళ్ళు, మాట పలుకు లేకుండా. ఏం పేరు బాబాయ్ పేరు పగలగొట్టిన బాబాయ్ పేరు ఏంది? సుండూరు రామకృష్ణ అంట. అతను దగ్గరుండి పడేపించాడు. కోరపాటి రాంబాబు దగ్గరుండి పడేపించాడు. కనీసం పడేపిస్తున్న ఒక్క మాట కూడా చెప్పలే మాకు. ఒకళ్ళు 2,25,000 అయినాయి. మా సంగతి ఏందో చెప్పమనండి. అది మా నష్టపరిహారం మాకు ఇచ్చారు, మా స్థలం మాకు రావాలా. రిజర్వేషన్ల విషయంలో పోరాటం చేస్తున్న వారు సంయమనం పాటించాలని జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మాజీ అధ్యక్షులు పెళ్లూరి చిన వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. కాపులు, ముస్లింలు, బీసీలు రిజర్వేషన్ల కోసం అనవసర రాద్ధాంతం చేయడం మంచి పరిణామం కాదని పెళ్లూరి చిన వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మన కాపు సోదరులు, ముస్లిం సోదరులు ఇలాగా మా పర్సంటేజ్ మాకు ఇవ్వాలి, మాకు ఒక బీసీ కార్డులో చేర్చాలి, ముస్లిమ్స్ వచ్చేసి 4%, 8% రావాలి అని ఈ తరుణంలో రప్చర్ చేయటం కరెక్ట్ కాదని నేను చెప్పడం కాదు. నాయుడు కాపు సోదరులు, ముస్లిం సోదరులు, మేము బీసీ సోదరులు అందరం కలిసే చేసుకున్నాం. మీరు రావడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు రావాలని మేము ఆస్వాదిస్తున్నాము. కానీ మాకు అన్యాయం జరగకుండా అందరం కలిసి పనిచేసుకుందాం అనే ఒక ఆలోచన పరంగా నేను మీకు ముఖ్యంగా నమస్కరించి చెప్తున్నాను. ముస్లిం సోదరులు కూడా గమనించాలి. ఎవరిని ఆయన వెనకంజి వేయటం లేదు, ఎవరిని తీసి పక్కన పెడతాం లేదు. ముస్లిం సోదరులకు ఇచ్చే ప్రయారిటీ ముస్లిం సోదరులకు ఇస్తున్నారు, కాపు సోదరులకు ఇచ్చే ప్రయారిటీ కాపు సోదరులకు ఇస్తున్నారు, బీసీలకు ఇచ్చే ప్రయారిటీ బీసీలకు ఇస్తున్నారు. అందరము సమన్వయం పాటించాలి. అందరం కొంచెం ఓర్పుతోటి మంచిగా మన ముఖ్యమంత్రికి మనం తోడ్పాటుతనంగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేయాలని నేను మిక్కిలి కోరుకుంటా ఉన్నాను. కరూరు జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలోని రైతాంగాన్ని ఇతోధికంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు తెలియజేశారు. పీడీసీసీ బ్యాంక్ పాలకవర్గ సమావేశంలో మోహన్ బాబు మాట్లాడారు. కర్షక వికాస లబ్ధిదారుల నుంచి షేర్ క్యాపిటల్ వసూలు చేసేందుకు తీర్మానం చేసినట్లు మోహన్ బాబు తెలియజేశారు. ఆప్కాబ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. బ్యాంకు సీఈఓ మస్తాన్ రావు, నాబార్డు అధికారి జ్యోతి శ్రీనివాస్, ఐసీడీఎస్ ఈపీఓ పి సుబ్బారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విషయం నెంబర్ 1 తీర్మానం అమలు చర్యలను సమీక్షించి ధృవీకరణ గురించి వివరాలన్నీ 2 పోలీస్ శాఖ వారి సూచనల ప్రకారం మన బ్యాంకు పరిధిలో గల 8 బ్రాంచీలలో సెక్యూరిటీ అదే ప్రకారం 5,80,500 విషయం నెంబర్ 22 వేతనం 29 మన బ్యాంకు 29 బ్రాంచీల నందు క్యాష్ కౌంటింగ్ మిషన్స్ కొనుగోలు చేసినందుకు గాను బ్యాంక్ చైర్మన్ గారి నోటు ఉత్తర్వుల తేదీ 28/8/2014 ప్రకారం 66,41,000 రూపాయలను ఖర్చు చేయడం జరిగినది. సదరు మొత్తంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి రీఎంబర్స్మెంట్ నిమిత్తం పంపగా దానిలో 46,94,500 చిన్నపిల్లలు దృష్టి లోపాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఉద్దేశంతో మోడరన్ ఐ హాస్పిటల్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో డిఆర్ఆర్ఎం హైస్కూల్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మోడరన్ ఐ హాస్పిటల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాకొచ్చే పిల్లలందరూ కూడా దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వస్తారు కనుక పేరెంట్స్ కూడా ఐడెంటిఫై చేయలేని, పిల్లలు తమంతట తాము కూడా ఐడెంటిఫై చేసుకోలేని సైట్ అనేది సమస్యగా ఉంది. ఈ చిన్న పిల్లల్లో అంటే మొదట్లోనే సమస్యను ఏదన్నా గుర్తించి చూపు మంచి విజన్తో ఫర్దర్ స్టడీస్కి ఉపయోగపడుద్దనే ఉద్దేశంతో
వీళ్ళు మా క్యాంపస్లో ఈ క్యాంప్ నిర్వహించడం అనేది ఆనందించాల్సిన విషయం. అలాగే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వరకు మెడిసిన్స్ కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. ఈ డాక్టర్ గారు మాకు ఓల్డ్ స్టూడెంట్ అవడం వల్ల పాఠశాల మీద ఉన్నటువంటి అభిమానంతో సార్ మా పిల్లలకి మంచిగా సజెస్ట్ చేస్తూ వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం అనేది చెప్పుకోవాల్సిన విషయం. సత్య న్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. తమ సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది కలెక్టర్ కార్యాలయానికి వచ్చేస్తుంటారు. మిగిలిన రోజులతో పోలిస్తే గ్రీవెన్స్ డే రోజు వారి సంఖ్య అధికంగా ఉంటుంది. వీరికి గురికెడు త్రాగునిచ్చేవారుండరు. ఎండలో పడి వచ్చాం కదా కాసిన నీళ్లైనా ఉంటాయేమో అంటే ఆ పరిస్థితి కూడా ప్రకాశం భవనంలో కనిపించడం లేదు. ప్రకాశం భవనంలో అప్పుడెప్పుడో ప్రజల సౌకర్యార్థం 2 బోర్లు నిర్మించారు. సిపిఓ సమావేశ మందిరం ఎంట్రన్స్ లో ఒకటి, కలెక్టరేట్ ఆవరణ లోపల మధ్య అంతస్తుకి ఎదురుగా మరొకటి. ఈ 2 బోర్లు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. కొందరు పనిచేయని అధికారులు ఎలా రెస్ట్ తీసుకుంటారో ఈ బోర్లు అలాంటి అధికారుల మాదిరిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. తమకి మరమ్మతులు చేయించని అధికారులకు ఆ 2 బోర్లు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాయి. పని చేసి చేసి అలసిపోయిన ఆ బోర్లు తమకు రెస్ట్ కల్పించిన నిర్లక్ష్యపు అధికారులకు పదే పదే ధన్యవాదాలు తెలుపుకుంటుంటే తమకు నీరందించని అధికారులను ప్రజలు నానా శాపనార్థాలు పెట్టుకుంటున్నారు. జిల్లాలో త్రాగునీటి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పే అధికారులకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అతి తక్కువ ఖర్చులో పాడైన బోర్లని మరమ్మతులు చేయించలేని దుస్థితిని చూసి ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోని అధికారులు మాత్రం ఏసీ రూముల్లో ఏసీ కార్లలో ఎంజాయ్ చేస్తున్నారని, తక్షణం బోర్లకి మరమ్మతులు చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాతా శిశు మరణాలు తగ్గించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని, దీనిపై అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. నవజాత శిశు రక్షణ కార్యక్రమంలో భాగంగా రిమ్స్ వద్ద నుంచి జరిగిన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ హరి జవహర్ లాల్ ప్రారంభించారు. మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నందువల్ల ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 16వ తేదీ వరకు గ్రామాల్లో మాతా శిశు సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్, జేడీ డాక్టర్ ప్రసాద్, జె దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీటన్నిటి గురించి కూడా ఆమెకు 4 వారాలకి ఆమెను ఈ యొక్క సురక్షిత మాతృత్వం కార్యక్రమంలో నవజాత శిశు సంరక్షణ గురించి క్యాంపెయిన్ మోడ్లో ఫెసిలిటీ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ 9th బ్రెస్ట్ ఫీడింగ్ సేఫ్టీ అదే ఉంటుంది మోస్ట్లీ. సో శాంక్చురీ ఎక్కడ 56th 7th మంత్లో యాంటీజెన్స్ కి డిఓ పెద్ద పెద్ద గ్రూప్స్ కి మీటింగ్స్
మళ్ళీ ఆఫ్ చేసి ఈ రోజు 8th ఈ రోజు మెయిన్ ఇమ్యునైజేషన్ గురించి ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో వైటమిన్ ఏ అడ్మినిస్ట్రేషన్. వైటమిన్ ఏ 9వ నెల దగ్గర నుంచి 5 ఏళ్ల పిల్లల వరకు ఈ రోజు రేపు కూడా దీని కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది ఈ రోజుతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ రేపు మెయిన్ గా మన థీమ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఎస్ఎన్సియూస్ అండ్ ఆల్సో ఎస్ఎన్సియూ మేనేజ్మెంట్, ఎన్ఆర్సీ మేనేజ్మెంట్. ఎస్ఎన్సియూ ఎన్ఆర్సీస్ ఎక్కడ ఉంటాయో మీకు తెలుసా? చెప్పండి ఒకసారి ఎక్కడ ఉంటే. ఎప్పుడైనా చూసారా పిల్లలు? చూసారా? ఎక్కడ ఉంటాయి ఎన్ఆర్సీ? ఎక్కడుంది చూసారు? అక్కడ ఎవరు ఉంటారు? ఎన్ఆర్సీలో ఎవరు ఉంటున్నారు? వెరీ గుడ్, మాల్నరిష్యూరల్ అంటారు. సో అదనమాట సెకండ్ థీమ్. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఆన్ ద లేబర్ టేబుల్ మీదే బ్రెస్ట్ ఫీడింగ్ ని స్టార్ట్ చేయాలి అనే దాని గురించి చూసింది. చాలా చోట్ల లేబర్ రూమ్స్ కానీ సెంట్రల్ ఫెనైల్ వాడతారు. అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్. బ్లాక్ ఫెనాల్ ఈస్ ఎక్సలెంట్. ఐ థింక్ వన్ షుడ్ ప్రిఫర్ దట్. అలాగే అసలు ముందు మనం వెళ్ళేటప్పుడే ఇన్ఫెక్షన్ క్యారీ చేసి తీసుకెళ్తాం. లేబర్ రూమ్స్ లో లేకుండా ఉండాలంటే మనం ఆపరేషన్ రూమ్లోకి ఎలా వెళ్తామో అలాగే ఫుల్గా గౌను, క్యాప్, మాస్కులు అన్నీ వేసుకుని వెళ్ళాలి. అలాగే మనం బయట నుంచి వచ్చిన చెప్పాల్సి అయింది బయటే వదిలేసి వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాండ్ వాష్. మన పేషెంట్ని మీద ఏ ప్రొసీజర్ చేయకపోతున్నా తనను జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులకు, కార్యకర్తలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పులి వెంకటకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేస్తానని చెప్పారు. R&B గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు కె జైరాజ్, ఖలీఫ్తుల్లా బాషా, మువ్వల వెంకటకృష్ణారావు, ఈదా సుధాకర్ రెడ్డి, రాజా, కుంచాల బ్రహ్మేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది నాకు ఈ యొక్క పదవి రావడానికి మా ఒక టీమ్గా తయారయ్యాం. మేమందరం కూడా ఒక 20 మంది కలిసి ఒక టీమ్గా తయారయ్యి అన్ని మండలాల్లో పర్యటన చేసి కింది స్థాయి నుంచి కూడా, అంటే గతంలో వచ్చేసి భారతీయ జనతా పార్టీలో 33 మండలాలు కమిటీలు అయితే ఆటోమేటిక్ గా కూడా ఎన్నికలు జరిగేసి ఏదో రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు సరిపోయేది. కానీ ఇప్పుడు వచ్చేసి ఒక టీమ్ గా ఏర్పడేసి జిల్లా మొత్తం కూడా పర్యటన చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా 56 మండలాలు, 8 మున్సిపాలిటీలకు గాను 54 మండలాల్లో పూర్తి స్థాయి కమిటీ వేసి, అంటే పూర్తి స్థాయి సభ్యత్వం అంటే టోటల్ గా అన్ని మండలాల్లో, అంటే అన్ని గ్రామాల్లో కూడా పటిష్టమైనటువంటి గ్రామ కమిటీలు వేసి ఒక మంచి వాతావరణం నెలకొల్పగలిగాము. దాన్ని భాగంగానే ఈ రోజు నిన్న ఈ యొక్క నాకు ఈ జిల్లా అధ్యక్షుడు రావడానికి కారణమైంది, దోహదపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సిఐటియు నాయకులు ముజందార్ తెలిపారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారని, వారిని వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల సాధన కోసం మార్చి 3వ తేదీ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ అధ్యక్షులు బి శంకర్, జిల్లా కార్యదర్శి టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 3 చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో 3 లక్షల మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో రంగాల్లో పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందుగా ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దశల వారీగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులర్ చేస్తామని చెప్పి, వేతనాలు పెంచుతామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి జరిగినా కూడా నేడు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు ఎక్కడా లేవు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు 9,338 మంది మాత్రమే ఉండాలని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం చెప్తా ఉంది. కానీ వాస్తవంగా రాష్ట్రంలో 60,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. అట్లా 2,70,000 మంది పైగా అవుట్సోర్సింగ్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాస్తవాలను కూడా
బహిర్గతం కాకుండా తప్పుడు లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. అందువల్ల రాష్ట్రంలో ఉన్న మొత్తం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ రెగ్యులర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రాగునీరు రావటం లేదంటూ నగరపాలక సంస్థ అధికారులకు శాపనార్థాలు పెడుతున్న యానాది కాలనీ వాసులు. ఎన్టీఆర్ కళా పరిషత్ విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన అధ్యక్షులు ఈదర హరిబాబు. కలెక్టర్ కార్యాలయంలో పనిచేయని బోర్లకు మరమ్మతులు చేయించకుండా నిద్రమత్తులు జోగాడుతున్న నిర్లక్ష్యపు అధికారులు. సత్య న్యూస్ ప్రత్యేక కథనం. సత్య న్యూస్లో నేటి మాట. సంతృప్తి విషయంలో మనుషుల మధ్య సమానత్వం ఉండవచ్చు, కానీ సంతోషంలో సమానత్వం ఉండదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.